ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా గత రాత్రి కాలం అంతా కూడా సేద తీరారు కదా? ఈ ఉదయకాలాన మనం సజీవులంగా ఉన్నామండి. అది కేవలం దేవుని కృపే కదా. దేవుడు లేకుండా మనం లేము. దేవుడు రక్షణ లేకుండా మనకి రక్షణ లేదు, మనకి సహాయం లేదు, మనం ఏమి కూడా చేయలేం. పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నానో అదంతా కూడా దేవుని వల్ల అయి ఉన్నానని. ఈరోజు మనం అందరం ఏమై ఉన్నామో, ఏం కలిగి ఉన్నామో అంతా కూడా దేవుడిచ్చిందే అనే విషయం మనం ప్రతి ఉదయం తప్ప జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో కూడా దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్య భాగాన్ని మనం చూద్దాం. మీ యొక్క బైబిల్ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము 18వ కీర్తన 34వ వచనము, సామ్స్ 18:34. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. He trains my hands for battle, my arms can bend a bow of bronze. Hallelujah. What a beautiful word, a wonderful verse. ఈరోజు మనం చూస్తున్నామంటే చాలా సందర్భాల్లో ప్రియ సహోదరుడా నువ్వు కృంగిపోతున్నావేమో. కొత్త జాబ్కి వెళ్తున్నానండి, లేదా కొత్తగా పెళ్ళి అత్తారింట్లో అడుగు పెడుతున్నానండి, లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, నాకు అసలు ఏ ఐడియా లేదు, నేనేం చేయాలో కూడా నాకు తెలియదు, ఎలా ముందుకు సాగాలి, హౌ కెన్ ఐ డూ, ఈ జీవితం ఎటు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు అనే విషయం చేత నువ్వు కృంగిపోతున్నావేమో. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. యేసయ్య స్వయాన నీతోనే మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను నీకు నేర్పిస్తాను. హల్లెలూయా. నేను నీ చేతులకు యుద్ధం చేయడం నేర్పిస్తాను అంటే ఎవరితోనూ గొడవ పెట్టుకోండి, ఫైటింగ్ చేయండి, బాక్సింగ్ చేయండి, కరాటీ చేయండి అని కాదు అక్కడ మీనింగ్. ఐ విల్ లెర్న్ ఎవ్రీథింగ్. ఈ లోకంలో నువ్వు ఏ విధంగా జీవించాలో నేను నేర్పిస్తే నీకు తెలియకపోతే, నీ ఉద్యోగంలో ఏ విధంగా నువ్వు వర్క్ చేయాలో, ఏ విధంగా బిహేవ్ చేయాలో నేను నేర్పిస్తాను. దేవుడు అన్నిటినీ నేర్పిస్తాడు. పుట్టిన బాలునికి నడక ఎవరు నేర్పించరు, ప్రాకడం ఎవరు నేర్పించరు. తల్లి కడుపులో నుంచి బయటికి రాగానే వెంటనే పాలు తాగుతాడు. ఎవరైనా నేర్పించారా పాలు తాగడం? ఎస్, గాడ్ విల్ లెర్న్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్తం నేర్పుతాడు. ఎవరి మీద ఆధారపడకండి. నాకేం తెలియదండి, నేనేం చేయలేనండి, నా వల్ల కాదండి, నేను ఈ జాబ్కి కొత్త అండి అనే మాటలు ఈరోజు నీ నోటి నుంచి వస్తున్నాయేమో. దేవుడు అంటున్నాడు, అటువంటి మాటలు మాట్లాడుకు, నేను నీకు నేర్పిస్తాను. నేను స్వయాన నీకు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలో, నీ సమస్యలను ఎదుర్కోవాలో, నీ శోధనలను ఎదుర్కోవాలో, నీ ఇబ్బందులను ఎదుర్కోవాలో అన్నిటినీ నేను చెప్తాను అంటున్నాడు. ఆ మోషే తర్వాత మనం ఆలోచన చేస్తే, మోషే తర్వాత ఆ ఇశ్రాయేలీయులను నడిపించడానికి యెహోషువని దేవుడు ఏర్పరచుకుంటాడు కదా. యెహోషువని ఏర్పరచుకున్న తర్వాత యెహోషువ హృదయంలో ఒకటే కలవరం, ఒకటే భయం. ఏంటి, వీళ్ళందరినీ నేను ఎట్లా నడపాలి, అసలు వీళ్ళు నా మాట వింటారా? నేను పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్ని కాదు, కానానికి నడిపించమంటున్నారు, మార్గంలో ఎంతో మందితో యుద్ధం చేయాల్సి వస్తుందేమో, వీళ్ళకి ఏది కావాలో అన్నీ నన్నే అడుగుతారు, ఇవ్వకపోతే నన్ను ఏమైనా చేస్తారేమో, ఎన్నో సందేహాలు, ఎన్నో భయాల చేత యెహోషువ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా యెహోషువ నువ్వు భయపడకు, మోషేకు తోడై ఉన్నట్టు నీకు నేను తోడై ఉంటా, నువ్వు కృంగిపోకు, కలవరపడకు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని వాగ్దానాల మీద వాగ్దానాలు యెహోషువకి ఇచ్చి బలపరిచాడు కదా. దేవుడు నడిపించాడు కదా. కనాన్ దగ్గరికి యెహోషువ తీసుకువెళ్ళగలిగాడు కదా. అంటే యెహోషువ గొప్పతనం కాదు, కానీ దేవుడి యొక్క నడిపింపు. దేవుడు లెర్న్ చేస్తాడు, నేర్పిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. నీకు కూడా నేర్పిస్తాడు, నిన్ను కూడా నడిపిస్తాడు. దావీదు విషయంలో చూడండి, దావీదు గొలియాతుతో యుద్ధం చేయడానికి ముందు ఒక 40 రోజులు కోర్సుకి ఏమైనా వెళ్ళాడా? షార్ట్ కట్ కోర్సులు ఏమైనా నేర్చుకున్నాడా? యుద్ధం ఎలా చేయాలి 40 రోజుల్లో నేర్పబడునని ఎక్కడ రాశారా? లేదు కదా. ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు వెళ్ళి యుద్ధం చేసి గెలిచాడు.
గిద్యోను విషయంలో కూడా అంతే. గిద్యోను అసలు భయపడుతున్నాడు. ఆ మిద్యానీయులతో యుద్ధం చేయడానికి గిద్యోనికి అసలు కొంచెం కూడా ధైర్యం లేదు. అయినప్పటికీ దేవుడు మన చేతులకు యుద్ధమును నేర్పువాడు, ఈ లోకంలో జీవించడం నేర్పువాడు, ఏ విధంగా బ్రతకాలో నేర్పుతాడు. ఈరోజు నువ్వు కృంగిపోతున్నావేమో, అందరూ ముందుకెళ్ళిపోతున్నారండి, అందరూ చదువుతున్నారండి, అందరూ మంచిగా ఎగ్జామ్స్ రాస్తున్నారండి, అందరికీ గవర్నమెంట్ జాబ్లు వస్తున్నాయండి, నేను ఎలా, నాకేం తెలియదే, నాకు అంత జ్ఞానం లేదే అని అనుకుంటున్నావేమో. డిపెండ్ ఆన్ గాడ్. దేవుని పైన ఆధారపడు. దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా నాకు ఇది రావట్లేదు, ప్రభువా ఇది నేను చేయలేకపోతున్నాను, ప్రభువా ఇది నా వల్ల కావట్లేదు, నువ్వే నాకు నేర్పించవా అని అడుగు. దేవుడు ఖచ్చితంగా నీకు దాన్ని నేర్పిస్తాడు. నీకు దేవుడు ఖచ్చితంగా నడిపింపునిస్తాడు. తర్వాత ఏం చేయాలో ఆయన నీకు బోధిస్తాడు. ఎక్కడ ఏం మాట్లాడాలో అన్నీ చెప్తాడు. కాబట్టి భయపడకు, కృంగిపోకు. నీకు దేవుడు ఉన్నాడు. నీకు ఎవరి సహాయం లేకపోయినా పర్లేదు, నీకు బ్యాక్గ్రౌండ్, డబ్బులు, ధనం, ఆస్తి పాస్తులు లేకపోయినా పర్లేదు. అన్ని సర్వాన్ని సృజించిన సర్వశక్తిమంతుడైన యేసయ్య నీతో ఉన్నాడనే విశ్వాసంతో నువ్వు నీ జీవితంలో ముందుకు కొనసాగు. అద్భుతాలు నువ్వు చూస్తావు. దేవుడు ఈ మాటలు దీవించింది గాక. ప్రార్థనలు ఏకీభవించండి అందరూ కూడా. పరిశుద్ధుడైన దేవా స్తోత్రాలు, సర్వోన్నతుడ వందనాలు, అద్వితీయుడ వందనాలయ్యా. అవునయ్యా, మాకేమీ తెలియదు నాయన, ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉన్నాము, ఎలా ముందుకు సాగాలో కూడా తెలియట్లేదు తండ్రి. మీరు నేర్పిస్తానంటున్నారు, మీరు మమ్మల్ని నడిపిస్తానంటున్నారు, వాగ్దానం చేశారు తండ్రి. ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని వారు కూడా గొప్ప కార్యాలు చూడడానికి సహాయం దయచేయండి. వారి జీవితంలో దేనికోసమైతే వారు ఎదురు చూస్తున్నారో వాటన్నిటినీ బిడ్డలకు మీరే దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, వారి ఉద్యోగ వ్యాపారాల్లో, పరిచర్యలలో సఫలతను దయచేయండి నాయన. ఏ ప్రాంతంలో ఉంటున్నారో అక్కడ వారు సస్టైన్ అవ్వగలిగిన శక్తిని అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈరోజు నీ ప్రార్థనలోకి చూస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాలను కూడా దీవించండి, రక్షణ దయచేయండి. హాని ప్రమాదాలు వారిని ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. ఆర్థిక పరిస్థితి స్థితిగతులన్నింటినీ మార్చేయండి, అప్పుల నుంచి విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యంతో, శక్తితో, బలంతో అని నింపండి నాయన. కుటుంబపరమైన గొడవలు, సమస్యల నుంచి, విభేదాల నుంచి, మనస్పర్ధల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఈ రోజున మీకు మహిమకరంగా మేము అందరము కూడా జీవించే కృపా సహాయము, ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేయండి, మీకోసం మేము ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.